క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున షాలేం ప్రార్థనా మందిరం తరపున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకోవచ్చు. మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుడు మీ యొక్క ప్రతి అవసరత తన యొక్క సమృద్ధిలో నుంచి తీర్చునుగాక. మరి ఈ దినమన్న కార్యక్రమంలో భాగంగా యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. క్రీస్తునందు నా ప్రియులరా, బాధలు అనుభవిస్తున్నారా? అనేక రకాలైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారా? వేదన చెందుతున్నారా? దుఃఖపడుతున్నారా? మీ యొక్క సమస్యలను బట్టి అవమానానికి గురవుతున్నారా? మరి ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులలో మీరున్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 61:7లో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతను ఇస్తానని చెప్తున్నాడు ప్రియులారా. మరి మీరు అనవసరంగా పొందినటువంటి నిందలు, బాధ, వేదన, శోధన, కష్టము, నష్టము, కన్నీరు, వీటన్నిటికీ ప్రతిగా తాము పొందినటువంటి భాగమును అనుభవించి మీరు సంతోషిస్తారని ప్రభువు సెలవిస్తున్నారు ప్రియులారా. మరి మీ యొక్క దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్యానందము మీకు కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి నిత్యానందాన్ని అనుగ్రహించే దేవుడు, రెట్టింపు భాగానికి కర్తలుగా దేవుడు మనల్ని చేసే దేవుడుగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా ఆయన యందు ఆనందించి సంతోషించేవారుగా ఉండాలి. మరి తెరిపి దూడలు గంతులు వేసినట్లుగా మనము గంతులు వేసేవారుగా ఉండాలి. ఆయన నామాన్ని కీర్తించేవారుగా, గణపరిచేవారుగా ఉండాలి, స్తుతించేవారుగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా స్తుతిస్తూ ఉంటే సాతాను మోపినటువంటి కాడంతా కూడా విరగొట్టబడి ఈ యొక్క వాక్యలేఖన భాగాల్లో ఉన్నటువంటి వాగ్దానం అంతా కూడా స్వతంత్రించుకోవడానికి అవకాశము ఉంటుంది ప్రియులారా. కాబట్టి మరి మనమందరం కూడా ఆయన నామాన్ని స్తుతిస్తూ, కొనియాడుతూ, జీవపాపాలు అర్పిస్తూ, దేవుని యొక్క కృపలో ఎదుగుతూ, దేవుని చిత్తాన్ని చేస్తూ, దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా మనము మార్చబడదాం గాక. ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం గాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందు ఉన్న మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, ప్రేమ, కరుణ, వాత్సల్యత గల దేవుడవు తండ్రి. నేను మరి మీ యొక్క అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతారని చెప్పేసి నైనా మరి మీరు తెలియపరుస్తున్నారు. నిందకు ప్రతిగా తాము పొందినటువంటి భాగమునకు మరి కర్తలవుతారని, భాగాన్ని అనుభవిస్తారని, సంతోషిస్తారని చెప్పేసి మీరు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభా. మరి మీ వారి యొక్క దేశంలో రెట్టింపు భాగానికి కర్తలవుతారని, నిత్యానందం వారికి ఉంటుందని నైనా మరి మీరు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి మీ నామాన్ని గణపరచుకోండి, సహాయం దయచేయండి, కృపతో నింపండి. నేను మరి మిమ్మల్ని స్తుతించేవారినిగా, కొనియాడేవారినిగా తయారు చేయండి. ప్రతి విధమైనటువంటి కీడు, అపాయం తొలగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, గొప్ప సాక్ష్యాలు లేవనెత్తండి తండ్రి. మాకు తగ్గింపు దయచేయి తండ్రి. మీ చిత్తం నెరవేర్చే వారినిగా చేయండి తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ప్రతి పరిస్థితిలో తగ్గించుకొని మేము జీవించుటకు మీ కృప చూపించి నడిపించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. తను తగ్గించుకున్నాడు హెచ్చించబడునని చెప్పినటువంటి దేవుడు ప్రభా. అయినా మేము మాకు తగ్గింపు నేర్పించండి, మీ కార్యం జరిగించండి, మీ నామాన్ని గణపరచుకోండి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎవరెవరైతే నేను మరి మా వలె బాధపడేవారు ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ముట్టండి, తాకండి, బాగు చేయండి. స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం కలుగునుగాక, విడుదల కలుగునుగాక. అపవాది కట్లు, బంధకాల నుంచి అపవాది మోపిన కాడి విరగొట్టబడును గాక. కృప కలుగును గాక. మీ చిత్తం నెరవేర్చబడును గాక. నిత్య ఆనందము, నిత్య సంతోష సుఖములు మీ సన్నిధానంలో ఉన్నటువంటి సంతోష సుఖాలు అనుభవించేవారుగా మార్చబడుదురు గాక. ఏదో విని వదిలిపెట్టేవారుగా కాకుండా
గట్టిగా వాగ్దానాలను స్వతంత్రించుకుందురుగాక. వాగ్దానాలు నిజరూపు దాల్చునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి. యవన కుమారులను, కుమార్తెలను దీవించండి. రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో మీ కాపుదల భద్రత దయచేసి సమయానికినైనా మరి యొక్క వారు వాళ్ళ యొక్క ఎగ్జామ్ హాల్స్ చేరుకొని చక్కగా రాయగలటకు సాయం తెచ్చింది. అన్ని విధాలుగా తోడే నడిపించండి. అన్ని విధాలుగా సిద్ధపెట్టండి. నైనా ఉత్తమమైనటువంటి ర్యాంక్స్ పొంది మీ పిల్లలు ప్రభా నైనా తండ్రి నైనా గొప్ప కార్యాలు వారు కళ్ళారా చూచినట్లుగా మీ నామాన్ని గణపరచుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే ఆధారం, మీ చిత్తమే నెరవేర్చండి. మీరే ఆధారం తండ్రి. మీ కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. కనికరం చూపించి కార్యం జరిగించండి. మా కొరకు ప్రార్థన చేయమని, బలంగా ప్రార్థన చేయమని చెప్పిన వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయమని చెప్పిన వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లుగా తండ్రి మీ యొక్క తండ్రి ద్వారాలు తెరవండి. మీ సహాయం తెచ్చి ప్రార్థన చేయమని చెప్పి తండ్రి వారి కార్యక్రమం చూడనటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారిని దర్శించి కార్యక్రమం చూసి తండ్రి ఏకీభవించినట్లుగా సాయం తెచ్చి మీరే ఆధారం తండ్రి. అనేక మందికి నేను పంపించటకు సాయం తెచ్చి మీరే కార్యం జరిగించి మీ నామాన్ని కనపరచు. అనేకులు మేలు పొందాలి, దీవెనలు పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి తండ్రి. క్షేమం పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. నేను ప్రభు అయినటువంటి యేసునామమునందు విశ్వాసం ఉంచుదురు గాక. యేసునామములో కృప కలుగును గాక. మీ చిత్తం నెరవేర్చబడును గాక తండ్రి. మీరే ఆధారం తండ్రి. నేను మీ నామనందు విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగా మార్చబడాలి తండ్రి. పరలోకానికి వారసులుగా మార్చబడాలి. అగ్నిలో నుండి లాగినట్లు లాగబడాలి ప్రభా. అగ్నిని తప్పించుకోవాలి, నరక శిక్ష తప్పించుకోవాలి ప్రభా. రక్షించుకుందరని, మహిమ పొందుదరని యేసునామమున వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.